రైతుల సమస్యలను పట్టించుకోకపోతే చలో సచివాలయానికి పిలుపునిస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. జనగామ జిల్లాలో రైతులను పరామర్శించారు. రైతు సమస్యలు పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గోదావరి నదిలో నీళ్లున్నా పంపింగ్ చేసే పరిస్థితి లేకుండా చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు, రైతు రుణమాఫీ అమలు చేయట్లేదంటూ విమర్శనాస్త్రాలు సంధించారు హరీష్ రావు. గుణపాఠం చెప్తారు. నువ్వు రైతు బంధు మోసం చేసినావు, ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు, రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు, వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు, రుణమాఫీ విషయంలో మోసం చేసినావు. తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా స్పందించి ఎకరాన 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. వడ్లకు ఉన్న 2 దొయ్యలకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడతాం. అవసరమైతే అందరూ రైతులతోని చలో సెక్రటరియట్ ముట్టడికి కూడా మేము పిలుపునియాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనాలి. ముఖ్యమంత్రిగా